ఒక గుమాస్తా ఉండొచ్చు, అంత మాత్రం చేత తక్కువని మీరు అనుకోకండి. ట్రస్ట్ వర్దీనెస్ అని ఒకటి ఉంటుంది. ఒక గుమాస్తా నోట్ ఫైల్ రాస్తే ఆఫీసర్ చోటు సంతకం పెట్టేస్తాడు. ఎందుకంటే అతని మీద ఉన్న నమ్మకం, అతని మీద నమ్మకంతో సంతకం పెట్టేస్తాడంతే. నాకు తెలుసు కొన్ని సంఘటనలు. మా ఆఫీసులో ఒక కీలకమైనటువంటి ఫైల్ పెట్టవలసి వచ్చింది ఒకప్పుడు. రాత్రి బవళ్ళు 3 రోజులు చదివి ఒక ఆయన నోట్ ఫైల్ రాశాడు. ఒక చిన్న ఎల్డీసీ గుమాస్తా ఫైల్ రాశాడు. రాస్తే అతని మీద నమ్మకంతో సంతకం పెట్టాడు ఆఫీసర్. అలా సంతకం పెట్టినందుకు సంస్థకి కొన్ని లక్షలు కలిసి వచ్చింది. కలిసి వస్తే ఉన్నతాధికారులు ఈ అధికారిని పొగిడారు. ఇన్ రైటింగ్ అతనికి అప్రిసియేషన్ ఇచ్చారు. ఇస్తే ఆయన తిరిగి వచ్చి అన్నాడు, ఏమయ్యా నువ్వు ఇంత గొప్పగా రాశావు, నీ వలన కీర్తి వచ్చింది జిల్లాకి, నీ వలన కీర్తి వచ్చింది నాకు, నీకు నేను స్కూటర్ కొని పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా, నేను నా కర్తవ్యాన్ని చేశాను, దానికి స్కూటర్ ఎందుకండి, నేను అలా చేయకపోతే తప్పు, నేను అలా చెయ్యడం నా కర్తవ్యం కాబట్టి నేను చేశానన్నాడు. ఆ తరువాత ఆయన రిటైర్ అయిపోయే పర్యంతము కూడా ఆయన ఏ సీట్లో కూర్చున్నా ఆయన ఫైల్ పెడితే ఇక పై అధికారి చూసేవాడు కాదంటే చూడకూడదని కాదు, అంత నమ్మకం. కారణం ఆయన సంస్కారం. ఆయన ఏ ప్రలోభానికి లొంగడు. అలా లొంగకుండా ఉండడానికి కారణం ఆరోగ్యవంతమైన భయం. ఒకడు చూస్తున్నాడు, పరమేశ్వరుడు అన్నవాడు చూస్తున్నాడు. నేను ఏ తప్పు చేస్తున్నానో వాడు చూడగలడు. రేపు నేను ఎలా పెడతాను మళ్ళీ పూజా మందిరంలోకి, రేపు నేను ఎలా పెడతా గుడి దగ్గరికి, ఈ భయంతో జాగ్రత్తగా ఉండగలిగేవాడు. సంస్కారమును నేర్చుకోండి, సంస్కారం ఏర్పరచుకోండి. నోటితో చెప్పడం చాలా కష్టం, కానీ సంస్కారం ఏర్పరచుకోవడానికి ఆలంబనం ఎక్కడ ఉంటుంది, అది అవసరం.